నమస్తే అందరికీ జై శ్రీ గణేశ జై భవాని ఫ్రెండ్స్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల రామదాసు కళాశాల వెళ్తున్నాం. ఇక్కడ దాదాపు ఒక 14 రకాల అమ్మవారి విగ్రహాలు అయితే అద్భుతంగా తయారేస్తున్నారు అనమాట. అవన్నీ మీకు దగ్గర నుంచి చూపెడతా ఫ్రెండ్స్. ఈ వీడియో మంచిగా ఉంటుంది, పూర్తి చూడండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ జై భవాని. చెప్పదండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. జై భవాని. ఇక్కడ మొత్తం 14 రకాల మోడల్ అయితే అమ్మవారి విగ్రహాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ మీకే తిరిగి పెడతా. ఇక్కడ ప్రస్తుతానికి అమ్మవారి విగ్రహం అయితే సిట్టింగ్ పొజిషన్ అన్నమాట, స్టాండర్డ్ పొజిషన్ ఇది. చూడొచ్చు ఇక్కడ A4 దుర్గామాత అని చెప్పేసి పేరు రాసింది. ఇక్కడ దాదాపు ఈ అమ్మవారు అయితే 8-9 ఫీట్ వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ. అట్లా ఇక్కడ మనకు సింహానికి కూడా మొత్తం అంత బోరు కూడా రియల్ సెట్ చేసేది ఇది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అమ్మవారు అయితే మనకు శివుడు అట్లాగే విష్ణుమూర్తి ఆర్చ్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు లక్ష్మీదేవి, అట్లాగే ఇక్కడ మన సరస్వతి కూడా ఉన్నది. ఈ అమ్మవారు అయితే దాదాపు ఒక 9-10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు పైన అయితే మనకు శేషణ కూడా వచ్చింది. చూడొచ్చు అద్భుతంగా ఉంది అమ్మవారు అయితే. మనకు అమ్మవారికి కూడా మనకి అంతా కూడా రియల్ హెయిర్ అయితే సెట్ చేసారు అనమాట. సో గ్రీన్ కలర్ సారీ అయితే అద్భుతంగా అనిపిస్తుంది. అట్లా ఇక్కడ ముందర చూద్దాం మనం కూడా. ఇక్కడ 2 సింహాల పులి ఇది. బ్యాక్డ్రాప్ లో అయితే ఆర్చ్ అయితే మనకు సూర్యభగవానుడు వచ్చిండు. చూడొచ్చు మీరు దాదాపు 9-10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. సో అమ్మవారికి సారీ అయితే మొత్తం మల్టీ కలర్ లో తీసుకున్నారు. చూడొచ్చు అట్లాగే ఆభరణాలు కూడా మనకు ఇదంతా కుందన వరకు అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనకు సింహం పైన కూర్చుంటుంది అమ్మవారు అయితే. అట్లా ఇక్కడ చిన్న సింహం కూడా ఉంటుంది అనమాట. అట్లాగే పైన వచ్చేసి మనకు పులి కూడా వచ్చింది. చూడొచ్చు మీరైతే. సో అమ్మవారు అయితే చాలా బాగుంది. ఇదైతే దాదాపు 8-9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. సో అట్లా ఇక్కడ మనం ఇంకా ముందర కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడైతే ఏనుగుల ఆర్చ్ ఇది, కింద పేరు చూడొచ్చు మీరైతే. సో మనకు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఆర్చ్ అయితే మొత్తం ఏనుగులు వచ్చినాయి అనమాట. చూడొచ్చు మీరు దాదాపు 10 ఫీట్ల వరకు అయితే అమ్మవారు హైట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రతి విగ్రహానికి కూడా మనకు ఓకే ఈ అమ్మవారి విగ్రహం అయితే మనకు ఫేస్ కలర్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ ప్రతి విగ్రహానికి కూడా మొత్తం మనకు అంత కుంద వరకు అయితే మొత్తం రియల్ సెట్ చేశారు. చూడొచ్చు మీరైతే. మొత్తం మన ఆభరణాలకు కానీ, మెడలో హారాలు కానీ, లేకపోతే ఈ చేతులకు కూడా అంతా కూడా మనకు రియల్ ఇదంతా కూడా కుంద వరకు అయితే సెట్ చేశారు అనమాట. చూడొచ్చు ఇక్కడ ప్రతి విగ్రహానికి కూడా సింహానికి అయితే మొత్తం ఎంత బోరు కూడా రియల్ మనకు లుక్ రావాలని చెప్పేసి ఇదంతా సెట్ చేశారు అనమాట. చూడొచ్చు ఇది. ఈ అమ్మవారు కూడా దాదాపు ఒక 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కూడా మొత్తం మల్టీ కలర్ లో తీసుకున్నారు. చూడొచ్చు మీరైతే. ఇక్కడ ఈ అమ్మవారు అయితే చూడొచ్చు మీరు. మనకు కింద పేరు ఉంది, పాముల దుర్గా అని చెప్పేసి పేరు ఉందన్నమాట. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మొత్తం పాములే. రైట్ సైడ్ వచ్చేసి 4 పాములు, అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 4 పాములు ఉన్నాయన్నమాట. అట్లాగే అమ్మవారు అయితే సింహం పైన కూర్చొని ఉంటుంది అనమాట. కింద కూడా అంతా కూడా పాములు ఇట్లా చుట్టుకుని ఉంటుంది కదా, ఆ టైప్ లో వచ్చింది అనమాట కాన్సెప్ట్ ఇది. సో అమ్మవారు అయితే దాదాపు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఫేస్ లో కళ అయితే అద్భుతంగా ఉంది. చూడొచ్చు మీరు దగ్గర నుంచి అయితే చూడొచ్చు ఒకసారి, దగ్గర నుంచి చేసుకోసారి. అమ్మవారిలో ఫేస్ కళ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అట్లాగే అమ్మవారికి రియల్ హెయిర్స్, అట్లా ఆభరణాల దగ్గర కూడా మనకు మొత్తం ఎంత కుందనాలు కూడా అద్భుతంగా సెట్ చేశారు అనమాట. దాదాపు 6-8 చేతులతో అమ్మవారు అయితే అద్భుతంగా అనిపిస్తుంది. పాములు కూడా మొత్తం రియల్ గా ఎట్లుంటే ఆ టైప్ ఉందన్నమాట. పాములు అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మొత్తం మల్టీ కలర్ లో తీసుకున్నారు. సో ఈ అమ్మవారు అయితే నాకు చాలా బాగా నచ్చింది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. కొత్త మోడల్ ఇది. ఈ అమ్మవారే ఇక్కడ మనకు కొరుట్లలో తయారు చేసిన అమ్మవారే మనకు మన హైదరాబాద్ దూల్పేటకి అయితే డై అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో ఇది ఇంకా ముందర చూద్దాం మనమైతే. ఈ అమ్మవారు 2 గుర్రాలు. చూడొచ్చు కింద పేరు చూడొచ్చు, 2 గుర్రాలు ఆర్చి అన్నమాట ఇది. సో బ్యాక్గ్రౌండ్ లో ఆర్చి కూడా హైలైట్ అంటే హైలైట్ వచ్చింది. చాలా బాగుంది. ఈ అమ్మవారికి స్పెషల్ ఏంటంటే మనకు రియల్ మన ఏంటిది సారీ అయితే కట్టారనమాట, పింక్ కలర్ సారీ. చాలా బాగుంది అమ్మవారు అయితే. మనకు అట్లాగే ముక్కుపుడు కూడా చూడొచ్చు దగ్గర నుంచి ఒకసారి. అమ్మవారికి అయితే ముక్కుపుడు పెట్టిన తర్వాత అయితే హైలైట్ అంటే హైలైట్ కొడుతుంది. చాలా బాగుంది అమ్మవారు అయితే. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మొత్తం 8 చేతులు అన్నమాట. ఈసారి ఇక్కడ కొరుట్లలో అయితే మనకు రామదాసు కళాశాల అయితే మొత్తం అన్ని అమ్మవారి విగ్రహాలు అయితే మొత్తం హైలైట్ అంటే హైలైట్ డిజైన్ చేసిన అన్నమాట. ఇక్కడ అయితే చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. మొత్తం గుర్రాలు కూడా హైలైట్ అంటే హైలైట్ వచ్చినాయి. ఈ అమ్మవారు అయితే దాదాపు ఒక 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సో అట్లా మనం ఇక్కడ ఇంకో అమ్మవారు అయితే చూద్దాం మనం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అమ్మవారు చూడొచ్చు మీరు, సింహం పులి అన్నట్టు. సో అమ్మవారు అయితే సింహం పైన కూర్చొని ఉంటుంది. అట్లా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పులి వచ్చింది ఇక్కడ. సో ఈ అమ్మవారు కూడా దాదాపు 9-10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. సో రియల్ మనకి అంతా కూడా మనకు హెయిర్, అట్లాగే మనకు ఇదంతా కూడా ఆభరణాలు కూడా మొత్తం రియల్ సెట్ చేసారు అనమాట. సో అమ్మవారికి అయితే మనకు చూడొచ్చు సారీ కలర్ అయితే మనకు వైలెట్ కలర్ లో తీసుకున్నారు. దాదాపు ఇక్కడ ఉన్న అమ్మవారు ప్రతి అమ్మవారు కూడా దాదాపు మంచి హైట్, అంటే దాదాపు 8-9-10 ఫీట్ల వరకు హైట్ లో అయితే అమ్మవారి విగ్రహాలు అయితే రెడీ చేసిన అనమాట. ఫేస్ లో కళ అయితే మొత్తం అద్భుతంగా ఉందన్నమాట. సింపుల్ లుక్ అన్నమాట. ఇట్లా శాంతంగా కూర్చొని ఉన్నట్టుండే అనమాట అమ్మవారు అయితే. సో నాకు ఈ అమ్మవారు కూడా బాగా నచ్చింది. అట్లా ఇక్కడ ఇంకో అమ్మవారు చూద్దాం మనం.
ఈ అమ్మవారు వచ్చేసి మనకు దీపం ఆర్చ్ ఇది. దాదాపు ఈ అమ్మవారు కూడా మనకు 8 నుంచి 9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు బ్యాక్ డ్రాప్ లో అయితే మొత్తం మనకు దీపాల ఆర్చ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు మల్టీ కలర్ లో తీసుకున్నారు. చూడొచ్చు మొత్తం మల్టీ కలర్ లో తీసుకున్నారు. సో అమ్మవారికి అయితే మనకు సారీ వచ్చేసి పింక్ కలర్, అట్లాగే ప్రతి అమ్మవారు కూడా రియల్ హెయిర్ అయితే సెట్ చేసి, అట్లాగే సింహానికి కూడా ఇదంతా బోరు కూడా ప్రతి విగ్రహానికి కూడా ఇదంతా కూడా మనకు రియల్ గా ఉండాలని చెప్పేసి ఇదంతా కూడా సెట్ చేయడం జరిగింది అనమాట. సో చాలా బాగుంది ఈ అమ్మవారు కూడా. అట్లా ఇక్కడ ఇంకో అమ్మవారు అయితే చూద్దాం మనం. ఇక్కడ చూడొచ్చు మనకు సిట్టింగ్ పొజిషన్ అమ్మవారు అయితే మనకు సింహం పైన కూర్చుంది అనమాట. ఇట్లా ఇక్కడ సైడ్ కూడా మనకి ఇదంతా కూడా సోఫా టైప్ లో కూడా వచ్చింది. సో మంచి స్టాండర్డ్ పొజిషన్ అనమాట ఇది మనకు. ఈ అమ్మవారు కూడా దాదాపు 9-10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు ఈ అమ్మవారి ప్రతి అమ్మవారి విగ్రహాలకు కూడా మనకు రియల్ హెయిర్ ను, అట్లాగే మనకి అంతా మనకు కుందన వరకు ఏవట్టు అయితే మనకు అమ్మవారి విగ్రహాలు అయితే అద్భుతంగా దర్శనమిస్తున్నాయి అనమాట ఇక్కడైతే. సో బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మనకు మొత్తం ఇదంతా మల్టీ కలర్ లో వచ్చింది అనమాట. ప్రతి విగ్రహం కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నది ఇక్కడైతే రామదాసు కళాస్ లో అయితే. ఈసారి 2024 సంవత్సరం అయితే మనకు దాదాపు ఒక 14 రకాల మోడల్ అయితే స్పెషల్ గా తయారు చేస్తున్నారు. అట్లాగే కొన్ని స్పెషల్ గా మనకు మన ఏంటిది డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడా కొన్ని దాదాపు ఒక 10-12 రకాల మోడల్ కూడా తయారు చేస్తున్నారు అనమాట. ఇంకా వర్క్ కాలేదు ఫ్రెండ్స్. ఈ అమ్మవారు అయితే మనకు A3 దుర్గామాత అనమాట. స్టాండర్డ్ సిట్టింగ్ పొజిషన్ ఇది, మన సింహం పైన కూర్చుంటుంది అనమాట. దాదాపు మనకి అమ్మవారు అయితే మనకు ఒక 7 నుంచి 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు మీరు ఆరెంజ్ కలర్ సారీ అట్లాగే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఈ అమ్మవారికి అయితే మనకి ఆభరణాలు అయితే మనకు సెట్ చేయలేదు అనమాట. సో అట్లా ఇక్కడ ఇంకో అమ్మవారు కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఈ అమ్మవారు అయితే మనకు రథం దుర్గామాత. చూడొచ్చు మీరంతా కూడా రథం ఉందన్నమాట. సో సింహ రథం ఇది. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు శివుడు ఉన్నాడు. చూడొచ్చు మీరు ఈ అమ్మవారు దాదాపు మనకు 7 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చాలా బాగుంది, మొత్తం 8 చేతులు, సింపుల్ గా ఉంది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. చూడొచ్చు మీరు శివుడు అయితే హైలైట్ అంటే హైలైట్ మనకి ఇది శంఖం మూతున్నట్టు ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది రథం దుర్గామాత ఇది. సో పైన కూడా మనకి ఇక్కడ సింహాలు కూడా వచ్చినాయి, 2 సింహాలు వచ్చినాయి అనమాట. మనకు చిన్న దుర్గామాత ఇది. దాదాపు ఒక 5 నుంచి 5.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. సో చిన్నగా అమ్మవారు ఇది. అట్లా ఇక్కడ ఇంకోటి కూడా మనకు A1 దుర్గామాత కూడా ఉంది, అది కూడా చూపెడతాం మీకైతే. సో చూడొచ్చు ఇక్కడ A1 దుర్గామాత అని పేరు రాసి ఉందన్నమాట. చాలా బాగుంది. దాదాపు బరబ్బర్ ఒక 6 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు నా హైట్ ఉంది. సో మనకు సారీ అయితే మల్టీ కలర్ లో తీసుకున్నారు, ఎల్లో అట్లాగే పింక్ కలర్ లో తీసుకున్నారు. రియల్ కూడా హెయిర్ సెట్ చేసారు అమ్మవారికి అయితే, చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఇవి దాదాపు ఒక 14 రకాల మోడల్లు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై భవాని, జై శ్రీ గణేష్.